స్వైన్ ఫ్లూ ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. గత 5 రోజుల్లో 5గురు మృత్యువాత పడ్డారు. స్వైన్ ఫ్లూతో గాంధీ ఆసుపత్రిలో ఒకరు, అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. దీంతో ఫ్లూ మరణాలు ఈ నెలలో 10కి చేరాయి. ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో మరో 5గురు పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఫ్లూ నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించినంత స్థాయిలో సేవలు అందటం లేదు. రోగుల నుంచి రక్తం నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపడంలో జాప్యం జరుగుతుందని, రిపోర్టు వచ్చేలోగానే చనిపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ, డెంగీ వంటి జ్వరాలను అదుపు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో 130 మంది స్వైన్ ఫ్లూ అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షలు జరపగా 13 మందికే పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ నెలలో 221 మందిలో 35 మందికి పాజిటివ్ వచ్చిందని, 3 మరణాలు సంభవించాయన్నారు. వారి మృతికి స్వైన్ ఫ్లూతో పాటు ఇతర వ్యాధులు కూడా కారణమన్నారు. అయితే గాంధీ ఆసుపత్రిలో రోగుల కంటే వైద్యులు, సిబ్బంది చాలా చులకనగా చూస్తూ ఈసరించుకుంటున్నారని పలువురు రోగులు మంత్రి లక్ష్మారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. వైద్యశాఖ అధికారులతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించారు.